హాయ్ గైస్, మహావతార నరసింహ అనే ఒక మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది అనమాట. సో నేను థియేటర్స్ లో కొన్ని రీజన్స్ వల్ల మిస్ అయిపోయాను. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని వెయిటింగ్. సో ఆ మూవీ ఏంటి అంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సో ఓటీటీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ అయిపోతుంది. ఇక మూవీ గురించి చెప్పాలి అంటే 40 crores అనమాట ఈ మూవీ బడ్జెట్. సో ఇప్పుడు ఆ మూవీ వచ్చేసి మహావతార్ నరసింహ 350 crores అయితే కలెక్ట్ చేసి పడేసింది అనమాట. సింపుల్ గా అసలు వేరే లెవెల్ గా అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు స్టార్టింగ్ లో కొద్దిగా టెన్షన్ పడ్డారనమాట, 40 crores తో మూవీ కంప్లీట్ అవుతుందా అవ్వదా అనేది. ఇప్పుడు 350 crores అనేది గ్రాస్ చేసి పడేసింది అనమాట. కానీ ఈ మూవీ ఏదైతే ఉందో 7 parts గా ఉందన్నమాట, కల్కి పార్ట్ 2 వరకు కూడా. సో ఇయర్లీ ఒక్కొక్క మూవీ దింపడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే అసలు వేరే లెవెల్ మైథాజికల్ గా ఈ మూవీ యానిమేటెడ్ అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు ఫస్ట్ 1 hour ఏదైతే ఉందో అండ్ దాంతో పాటు లాస్ట్ 30 minutes అసలు ఎపిక్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ 30 minutes షార్ట్స్ ఏదైతే ఉందో వేరే లెవెల్. ఎందుకంటే నరసింహస్వామి రావటం గానీ, అక్కడి నుంచి అసలు ఆ హిరణ్యకశిపుని వధ ఏదైతే ఉందో, ఆ షార్ట్స్ ఏదైతే ఉందో, ఆ బీజిఎమ్స్ గానీ, తనకి ఆ మేకింగ్ షార్ట్స్ మొత్తం ఎపిక్ అని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంత సేపు కూడా నాకు మూవీ చూస్తున్నానా యానిమేటెడ్ సిరీస్ చూస్తున్నా అనే ఒక డౌట్ ఉండేది అనమాట. సో తనకి మూవీ కూడా మొత్తం కూడా చాలా బాగుంటది అనమాట. నాకైతే బాగా నచ్చేసింది గైస్, వేరే లెవెల్ యానిమేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. సో నేను మీమ్స్ లో కూడా చాలా చూసాను. ఎలా అంటే మనకి హాలీవుడ్ లో అవతార్ ఉంది కదా, సో హాలీవుడ్ లో అవతార్, సో మన ఇండియా ఫిలిప్స్ కి అయితే ఈ యానిమేటెడ్ సిరీస్ లో మహావతార్ అని మొత్తం కూడా చాలా ట్రెండ్ చేశారు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే చాలా సింపుల్ గా అందరికీ తెలిసిందే. నేను చాలా సింపుల్ గా చెప్తాను. మెయిన్ ఏంటి అంటే సో ఆల్రెడీ తెలిసిందే, ఇద్దరు రాక్షసులు, హిరణ్యకశిపుడిది ఇద్దరు స్టోరీ, అసలు వాళ్ళు ఎలా ఉంది మొత్తం కూడా. సో వాళ్ళిద్దరిని ఎలా వధించారు, అలాగే మన విష్ణుమూర్తి స్వామి ఆ 2 అవతారాలు ఏంటి అనేది ఈ మూవీలో ఉంటాయి అనమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆ వరాహ అవతారం సంబంధించి అయితే ఉంటది అనమాట. సో సెకండ్ హాఫ్ మనకి లక్ష్మీ నరసింహస్వామి అవతారం. సో మూవీ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఎపిక్ అని చెప్పొచ్చు. అసలు అక్కడి నుంచి ఆ బీజిఎమ్స్, ఆ లాస్ట్ లో ఫైట్స్ అండ్ ఆ చెరువు దగ్గర సీను మొత్తం కడిగేది కూడా చాలా, అంటే అసలు లక్ష్మీ నరసింహస్వామి ఆ చేతులు కడుక్కుంటూ బ్లడ్ సీను, అసలు హిరణ్యకశిపుడు అలా ఒక్కసారి అలా ఊహించుకున్నప్పుడు ఒక పూనకం టైప్ అయితే వస్తుంది అనమాట. సో మూవీ మొత్తం కూడా ఇలా సింపుల్ గా ఉంటది. ఇక మెయిన్ ఏంటి అంటే ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ఆ మొత్తం అసలు యానిమేటెడ్ సిరీస్ అని అనిపించలేదులే కానీ వేరే లెవెల్ మూవీ టైప్ లో అనిపించింది. అండ్ మొత్తానికి నాకు బాగా నచ్చిన షార్ట్స్ ఏదైతే ఉంది అంటే స్టార్టింగ్ లో ఒక 1 hour బాగా అనిపించింది. అండ్ దాంతో పాటు అండ్ లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో అసలు వేరే లెవెల్ ఎపిక్. సో సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయినట్టు అనిపించింది కానీ అదర్వైజ్ సాంగ్స్, బీజిఎమ్స్ కానీ మొత్తం అసలు ఆ స్టోరీ మైథాలజీ పరంగా కానీ వేరే లెవెల్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అయితే ఉంటది అనమాట మూవీ మొత్తం కూడా. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా అక్కడక్కడ తడబడినట్టు, కొద్దిగా లాగ్ అయినట్టు అయితే అనిపించింది. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఏ క్లాస్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎక్కడ బ్యాక్ డ్రాప్ లేకుండా ఒక మంచి వేలో అయితే వెళ్ళిపోయింది. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 4 అయితే ఇస్తున్నాను గైస్.